గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం బెల్లీ ఫ్యాట్ గురించి తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా, ముఖ్యంగా ఆడవాళ్ళకి, అది కూడా 35-40 ఇయర్స్ దాటిన అమ్మాయిలకి చాలా పెద్ద ప్రాబ్లమ్మా. అంటే ఇప్పటి రోజుల్లో చూసాము అంటే చిన్నపిల్లలకు కూడా వస్తుంది. నా క్లయింట్స్కి, నా దగ్గరకు వచ్చే వాళ్ళకైతే 8 ఇయర్స్ 7 ఇయర్స్ పిల్లల్ని కూడా తీసుకొస్తారు. మేడం మా పాపకి పొట్ట వస్తుంది అని చెప్పేసి. ఆ ఏజ్లో అసలు ఏమీ కేర్ తీసుకోలేమ్మా, పేరెంట్స్ చూసుకోవాలి అది. కానీ మెచ్యూర్ అయిన తర్వాత నుంచి మరీ ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ వస్తుంది అంటే పీసీఓఎస్ లేదా పీసీఓడి ప్రాబ్లం ఉందేమో చూసుకోవాలమ్మా. మీరు అనుకోవచ్చు అంత చిన్న పిల్లలకు కూడా పీసీఓడి వస్తుందని. మెచ్యూర్ అవడంతో వస్తుంది. పీసీఓడి ప్రాబ్లం ఒకటి, థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి. ఈ రెండిటి వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ ఎక్కువ అవుతుందమ్మా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంకేం లేదు, దానివల్ల బెల్లీ ఫ్యాట్ ఎక్కువ అవుతుందన్నమాట. కాబట్టి ఇది గమనించుకోండి పేరెంట్స్, చిన్న పిల్లల్లో అయితే. ఇక ఏంటంటే యంగ్ ఏజ్లో ఎందుకు వస్తుంది అమ్మాయిలకి అబ్బాయిలకి అంటే, ఫైబర్ ఉండే ఫుడ్ అసలు తీసుకోవడం లేదు పిల్లలు. ఫైబర్ లెస్ ఫుడ్ తింటున్నారు చెప్పాలి అంటే, నిజంగా. ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ వాళ్ళకి నచ్చదు. ఆకుకూరలు ఎవరికి నచ్చుతాయి? చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు ఎవరికి నచ్చుతాయి? వెజిటబుల్స్ చాలా తక్కువ తీసుకుంటున్నారు. దానికి బదులు దాల్ తీసుకుంటామంటారు, లేదా రూట్స్ అండ్ ట్యూబర్స్ ఆలు తీసుకుంటామంటారు. ఇంకా నాన్ వెజిటేరియన్స్ అయితే రోజు నాన్ వెజ్ తింటాము, ప్రోటీన్ కదా అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు నాన్ వెజ్ ప్రోటీన్ తీసుకుంటే దాంట్లో బొత్తిగా ఫైబర్ ఉండదమ్మా. తప్పకుండా మీరు ఫైబర్ తీసుకోవాలి. దాంతోపాటుగా ఒక ఫైబర్ రిచ్ కర్రీ కానీ తిన్నారు అంటే డెఫినెట్గా మీకు బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. నిజం చెప్తున్నాను. ఇది ఒక మెయిన్ కాజ్ యంగ్స్టర్స్లో, ముఖ్యంగా జాబ్ చేసుకునే పిల్లల్లో. ఇకపోతే ఏంటి అంటే చాలామంది ప్రాసెస్డ్ ఫుడ్, ఏముంది నూడిల్స్ తినేద్దాము, ఈజీ అన్నమాట, లేదా చిప్స్ తినేద్దాము అంటే లంచ్ టైంలో ఇలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు చాలామంది. అది జాబ్ చేసుకునే వాళ్ళు కాదు, ఇంట్లో ఉండేవాళ్ళు కూడా. పని ఎక్కువైంది అనుకోండి, చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళు వంట చేసుకోలేక ఇది తినేస్తూ ఉంటారు, ఈవినింగ్కి బాగా చేసుకుందాంలే అని చెప్పేసి. ఇది కూడా ఒక మేజర్ కాజ్మా. ఎవరైతే సాల్ట్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటారో వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ వస్తుంది. మీరు బెల్లీ ఫ్యాట్ అంటున్నారు, మరి మొత్తం అంతా బాడీ రాకుండా అసలు పొట్టే ఎందుకు వస్తుందని మీరు అనుకోవచ్చు. ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఎక్కువగా ఉన్న ఫ్యాట్ మన పొట్ట చుట్టూ పేరుకోవడం మొదలు పెడుతుందమ్మా. దానికి నేను చెప్పిన కారణాలన్నీ కూడా కారణం. ఎక్సర్సైజ్ అనేది లేదు ఈ రోజుల్లో కదా. ఎవరికి కూడా ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ఉదయం లేచి వాకింగ్ చేసేవాళ్ళు ఎంతమంది, ఏరోబిక్స్ చేసేవాళ్ళు ఎంతమంది, లేదా యోగా చేసేవాళ్ళు ఎంతమంది? ఒక 5-10% ఉంటారు, అంతకంటే ఉండదు. కాబట్టి చాలా ఈజీగా ఇక్కడ పొట్టలో పేరుకొని పోతుంది. అబ్బాయిల్లో ఒక ఏజ్ వరకు పేరుకోదు, కానీ అమ్మాయిల్లో పెళ్ళైన తర్వాత ఒక్క డెలివరీ అవ్వగానే పొట్ట కొంచెం లూజ్ అవుతుంది. కాబట్టి చాలా ఈజీగా డిపాజిట్ అయిపోతుందమ్మా. ఇది బిడ్డలు పుట్టిన తర్వాత ఫ్యాట్ డిపాజిట్ అవ్వడానికి ఒక పెద్ద కారణం అవుతుంది. తక్కువే తింటున్నాం కదా అంటారు, దానికి తగ్గట్టుగా పని ఏముండదు వాళ్ళకి, కనీసం వంగడం కూడా లేదు ఇప్పుడు చాలామంది అమ్మాయిలు. కాబట్టి ఇది ఒక మేజర్ కాజ్ అనుకోవచ్చు. సో బిడ్డని కన్సీవ్ అయిన తర్వాత బిడ్డను పొట్టలో పెట్టుకొని ఉన్నప్పుడు చాలా స్ట్రెచ్ అవుతుంది కదా పొట్ట, వెంటనే వెనక్కి వెళ్ళిపోలేదు. ఈ లోపల ఎవరైతే ఫ్లూయిడ్స్ మరీ ఎక్కువగా తీసుకొని ఎక్కువ క్వాంటిటీలో క్యాలరీస్ తీసుకుంటారో, క్యాలరీస్ అంటున్నాను, అన్నం ఒక్కటే కాదు, ఏదైనా సరే, ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇంత గ్లాసులు తాగితే బెల్లీ ఫ్యాటే అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫ్రూట్స్ తినండి మా. చాలామంది మంచివి కదా అని రోజుకు 3 గ్లాసెస్ 4 గ్లాసెస్ అంటే 1 లీటర్ వరకు ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ ఉన్నారు. అది కూడా చాలా పెద్ద తప్పు. సో ఇట్లా చాలా కారణాలు. అన్నిటికంటే ముఖ్య కారణం మెనోపాజ్ తర్వాత అమ్మాయిలకి. మెనోపాజ్ తర్వాత కొల్లాజెన్, ఎలాస్టిన్ బాండ్స్ వీక్ అయిపోతాయమ్మా. దానివలన అంతవరకు టైట్గా ఉన్న పొట్ట లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే లూజ్గా ఉంటుందో అక్కడ ఫ్యాట్ స్టోర్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది మేజర్ కాజ్. అందుకని ఆడవాళ్ళల్లో 45-50 ఏళ్ళు దాటిన తర్వాత బెల్లీ ఫ్యాట్ చాలా ఈజీగా వస్తుంది. ఏం చేయాలి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే? మీ క్వాంటిటీ చూసుకోండి. రైస్ ఎంత తింటున్నారు, కర్రీస్ ఎంత తింటున్నారు, కార్బ్స్ మరీ ఎక్కువ తీసుకోకండి, పిండి పదార్థాలు మరీ ఎక్కువ తీసుకోకండి మా. ప్రోటీన్ని చేర్చుకోండి అంతే. ప్రోటీన్ అంటున్నాను కదా అని 200 గ్రామ్స్ చికెను, 300 గ్రామ్స్ చికెను తినకూడదు. పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి. సో 3 పూట్ల తినే కంటే 4-5 పూట్ల తినండి. అంటే 4-5 టైమ్స్ తీసుకోండి కొద్దిగా.
ఎక్కువ క్వాంటిటీ ఒకటేసారి తీసుకోకండి మా. ముఖ్యంగా 7:30, 8 దాటిన తర్వాత ఫుడ్ తీసుకోకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే లేట్గా తింటారో, మిడ్ నైట్స్ తింటారో వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ చాలా ఈజీగా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీ డైట్లో వాటర్ బాగా తాగండి. ఆకుకూరలు, బీన్స్ లాంటివి కనీసం 3-4 రోజులు ఉండేటట్టుగా చూసుకోండి. కనీసం ఒక పూటనే కానీ, అది మార్నింగ్ అయినా కావచ్చు, ఆఫ్టర్నూన్ అయినా కావచ్చు. ఎక్కువ ఫైబర్ నైట్ తీసుకోకండి మా. అలానే ఇప్పుడు ఇడ్లీలు అనుకోండి, ఆకలేస్తుంది కదా అని ఒక 6 తినకూడదు, 3 తినండి. మరీ ఆకలేస్తే ఒక 2 అవర్స్ తర్వాత, 2.5 అవర్స్ తర్వాత ఇంకేదైనా తీసుకోవచ్చు. ఇలా క్వాంటిటీ కూడా లిమిట్ చేసుకోండి. అలానే స్వీట్స్ అంటే ఫ్యాట్ అండ్ షుగర్స్ మా, ఇవి కూడా కంట్రోల్ చేసుకోండి. తినద్దు అని చెప్పను కానీ ఎక్కువ తినద్దు, చూసుకొని తినండి. టోటల్గా ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో చూసుకోండి. ఇకపోతే ఎక్సర్సైజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏమీ చేయకుండా మీరు 1000 క్యాలరీస్ తింటే కూడా బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుంది మీకు. కాబట్టి కనీసం ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ నడవండి మా. నడవడం ఈజీ కదా, మీరు ఎక్కడికో పోయి ఏదో చేయాల్సిన అవసరం లేదు. లేదా యోగాసనాస్ వచ్చేవాళ్ళు అయితే మీ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటే సూర్య నమస్కారాలు చేయండి, కొన్ని స్టాండింగ్ ఆసనాస్, కొన్ని లయింగ్ డౌన్ ఆసనాస్ చేయండి. బెల్లీ ఫ్యాట్ రాదు మా, గుర్తుపెట్టుకోండి ఇది. అలానే ఏంటి అంటే మెయిన్ నైట్ 12 తర్వాత అసలు ఏది తీసుకోకండి మా. ఈవెన్ నైట్ షిఫ్టులు చేసేవాళ్ళు కూడా కావాలి అంటే వెజిటబుల్స్ తీసుకోండి. అంటే సాటెడ్ వెజిటబుల్స్ కానీ, కీరా, క్యారెట్ లాంటివి అలాంటివి, లేదా ఒక ఫ్రూట్ తీసుకోండి, లేదా చిన్న గ్లాస్ మిల్క్ తీసుకోండి. ఇలా ఏదన్నా తీసుకోండి. అంతేకాని నాది నైట్ షిఫ్ట్ కదా అని చెప్పేసి నైట్ 10:30, 11కి తిందాము లేదా 12కి తిందామని ఆ టైంలో మీరు మేజర్ పోర్షన్ ఫుడ్ తీసుకోకండి మా. ఇది కూడా బెల్లీ ఫ్యాట్ రావడానికి చాలా పెద్ద కారణం. అన్నిటికంటే నిద్ర. ఇది చాలామంది మర్చిపోతూ ఉన్నారు. 50% మాకు నిద్ర పట్టదని చెప్తూ ఉంటారు. బెల్లీ ఫ్యాట్ ఎక్కువయ్యే కొద్దీ గురకొస్తూ ఉంటుంది మా. సో ఎవరైతే బాగా నిద్రపోతారో, ఎవరైతే లిమిటెడ్గా తీసుకుంటారో ఫుడ్ని, ఎవరైతే ప్రాపర్ టైమింగ్స్కి ఫుడ్ తీసుకుంటారో, ఎవరైతే కనీసం వారంలో ఒక 4-5 రోజులు కనీసం ఒక 45 మినిట్స్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ చాలా తగ్గుతుంది, చక్కగా నిద్ర పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సో చాలామందికి ఉండే ఒక అపోహ ఏంటి అంటే, ఏదో ఒక ప్రోటీన్ తీసుకున్నాను నా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది, ఒక 1 నెల రోజులు వాడాను అంటే పొట్ట ఫ్లాట్ అయిపోతుంది, తర్వాత ఏముంది నాకు ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు అనుకుంటారు. ఇది నిజం కాదమ్మా. మీరు ఆ ప్రోటీన్ షేక్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు టెంపరీగా తగ్గుతుంది. కానీ కొంతమందిలో ఈ ప్రోటీన్ షేక్స్ తీసుకోవడం వల్ల, హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తయారవుతుందమ్మా. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా మీకు పొట్ట డబుల్ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తాను అంటే, ప్రోటీన్ మీ ఇంట్లోనే తీసుకోవచ్చు కదా ఆర్టిఫిషియల్ ప్రోటీన్ కంటే. ఒకవేళ హాస్టల్లో ఉన్నారు లేదా మీరు వండుకునే స్టేజ్లో లేరు, అప్పుడు ఏదన్నా సప్లిమెంట్స్ తీసుకోండి, ప్రోటీన్ సప్లిమెంట్స్. మీరు చక్కగా వంట వండుకునేటప్పుడు చూడండి మీరు ఎన్ని రకాల ప్రోటీన్స్ తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే రోజు 100 గ్రాముల ప్రోటీన్ 100 గ్రాముల చికెన్ తింటేనే మీకు 22 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. 3 eggs తీసుకుంటే కూడా 18 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. ఇలా. ఇకపోతే వెజిటేరియన్స్ మాకేముంది ప్రోటీన్ అంటూ ఉంటారు. మీరు ఒక కప్పు కర్డ్ తింటే కూడా 4 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది, 100 ml కర్డ్. అలానే పాలు మాత్రం తాకండి, నేనైతే చెప్తాను. అలానే మీరు ఒక 50 to 75 గ్రామ్స్ లెగ్యూమ్స్, ఏదైనా శనగలు, ఉడకబెట్టిన శనగలు, పెసలు, అలసందలు ఏవి తిన్నా కానీ మీకు ఆల్మోస్ట్ 18 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుందమ్మా. గుర్తుపెట్టుకోండి, 100 గ్రామ్స్కి దానికి కూడా 22 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఇది మర్చిపోతున్నారు. అలానే పన్నీర్ ఒకరోజు చేర్చుకోండి. టోఫు లాంటివి, ముఖ్యంగా సోయాతో చేసిన ప్రోడక్ట్ 1 or 2 days తీసుకోవచ్చు మా వీక్లీ. లేదా సోయా మిల్క్ తీసుకోండి, ప్రాసెస్డ్ మిల్క్. సో ఇవన్నీ హై ప్రోటీన్ మా. కాబట్టి చక్కగా మీరు ఇలా ప్రోటీన్ తీసుకున్నారు అంటే మీకు సెటైటీ వాల్యూ అంటే కడుపు నిండిన ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అలానే తక్కువ కూడా తీసుకుంటారు ఫుడ్. ముఖ్యంగా ఈజీ డైజెస్టబుల్ ప్రోటీన్ని నైట్ తీసుకోండి మా. అంటే ఇప్పుడు శనగలు కానివ్వండి, ఉడకబెట్టిన శనగలు లేదా చన్నా కర్రీ, రాజ్మా కర్రీ లాంటివి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ తీసుకోండి. నైట్ తీసుకోవద్దు. నైట్ ఎప్పుడు తేలిగ్గా అరిగేవి తీసుకోవాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి మా. సో బెల్లీ ఫ్యాట్ అనేది మనం తెచ్చుకున్నది, దానికై అది వచ్చింది కాదు. కాకపోతే వచ్చిన తర్వాత కొంచెం కష్టపడాల్సి వస్తుంది మా. ఎక్సర్సైజ్ చేయాలి. వాకింగ్తో బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందా అంటే చాలా తక్కువ తగ్గుతుంది, కానీ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి, మంచి డైట్ తీసుకోండి, చక్కగా నిద్రపోండి,
బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.